కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. మీ ఇండస్ట్రీ పరంగా మా ఫ్యామిలీలో మీరు అందరికీ చాలా ఆప్తులు నాకు తెలిసి, కానీ కొంతమందితో మీకు చిన్న చిన్న మనస్పర్ధలు మరి మీకున్నాయా, వాళ్ళ సైడ్ నుంచినే తెలియదు. కానీ మీకు బ్రహ్మానందం గారికి ఏంటి గొడవ? అప్పుడు చాలా పెద్ద గొడవ అయింది. అది పరిటాల రవి గారి వైపు మోహన్ బాబు గారి దాకా వెళ్ళి మిమ్మల్ని పిలిపించడం కూడా జరిగిందంట. అది క్లారిటీ లేదు ఆ విషయంలో, ఒకసారి అది చెప్పండి. నాకు బ్రహ్మానందం గారికి నాకు గొడవ ఏందండి. తర్వాత మీ ఇద్దరం కలిసిపోయి మీ ఇద్దరం నన్ను తిరుపతి కూడా తీసుకెళ్ళాడు బ్రహ్మానందం. అది వదిలేద్దాం. అది గొడవ కారణం కూడా పాత కాబట్టి ఇప్పుడు నేను చెప్పేదాన్ని కెలుక్కుని వేస్ట్. ఓకే. డబ్బు అంటే అందరికి ఇష్టం. మరి ఎక్కువ ఇష్టం కూడా మనం ఏం పట్టుకెళ్ళం. మరి ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా ఎవరికి ఉండకూడదు. న్యాచురల్గా డబ్బు విషయంలోనే వచ్చింది అది. ఓకే. బ్రహ్మానందం గారికి నాకు డబ్బు విషయంలోనే వచ్చింది. ఓకే. నేను భరణి మల్లికార్జున మొత్తం అంతా కలిసి బ్రహ్మానందం చారిటబుల్ ట్రస్ట్ నోట్ పెట్టాం. దాంట్లో డబ్బులు ఏదో మిస్యూజ్ అయ్యి అని నాకు చెప్పటం. ఎవడు అడుగుతాడు? నా చేత అడిగిస్తారు అంతేగా. అడగడానికి కూడా ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఎవరంటాడు? నేను ఒకరిని దొరుకుతా. అడిగితే అక్కడి నుంచి రెస్పాన్స్ రాకపోవడం ఏదో గొడవ అయింది. తర్వాత అయిపోయింది. అంత దాసనందారు పెద్దలందరూ కలిసి కామెంట్స్ కూర్చున్నారు. మోహన్ బాబు గారు ఫోన్ చేశారు ఒకరోజు నాకు. తమ్ముడు ఎక్కడ ఉన్నావు? డబ్బింగ్ చెప్తాను, అర్జెంటుగా నాయుడు గారు స్టూడియోకి రా, డబ్బింగ్ అయిపోయాక వస్తాను. డబ్బింగ్ అయిపోయాక నేను చిన్న శ్రీశైలనాథ్ అని నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. మేమంతా 10 మంది వెళ్ళాం. నాకు అక్కడి నుంచి వచ్చింది. శ్రీహరి చెప్పాడు, రేపు చాలా సీరియస్గా ఉంది. శ్రీహరి ఉన్నాడు ఆ రోజు సెట్లో. బాబు సీరియస్గా ఉందిరా ఇక్కడ, రేపు వద్దిగలను. లేదు ఇప్పుడు ఒకసారి మాట ఇచ్చాను వస్తానని. వస్తా వెళ్ళిపోయా. సెట్కి వెళ్ళాం. మోహన్ బాబు గారు సీరియస్గా ఉన్నారు, పరిటాల గారు కూర్చున్నారు. మాట్లాడితే కదా సమాధానం చెప్పాలని షార్ట్లోకి వెళ్ళొచ్చారు. మోహన్ బాబు గారు వెళ్ళొచ్చారు. నాకు మోహన్ బాబు గారితో కూడా పెద్ద పరిచయం లేదు. నేను ఆయనతో సినిమాలు, ఫ్యామిలీతో ఎవరితో నేను సినిమాలు కూడా నేను చేయలేదు. కానీ ఆయనంటే విపరీతమైన ఇష్టం నాకు. మోహన్ బాబు చక్కెర మీద రక్కని చిన్నప్పుడు అవన్నీ బ్రెయిన్లో ఉంటాయిగా. ఈ 32 ఇయర్స్లో కూడా ఆయనతో నేను చేయలే. వచ్చారు, ఆయన సీరియస్గా ఉన్నాడు. మనకేమో భయం అంటే తెలియదు. తప్పు చేయను, భయపడను. పరిటాల రావు గారు, నాకు పరిటాల రావు గారిని చూడటంలో నాకు మళ్ళీ నా పూర్వం గుర్తొచ్చేసింది. ఒక గన్ను అయ్యాను నేను ఎంజాయ్ చేస్తున్నాను. అది తమ్ముడు ఈ షార్ట్లు కూడా పరిటాల గారు, ఎందుకమ్మా గొడవలు, దేనికి గొడవలు? నీ గురించి అందరూ మంచిగా చెప్తున్నారు ఇక్కడ లొకేషన్లోను అంటే. అక్కడ నా క్లాస్మేట్స్ మురళీ గారు అని, మన శ్రీహరి, అందరికీ నేను కావాల్సినండి. మోహన్ బాబు గారికి నేంటో తెలియవచ్చు, కానీ మిగతా వాళ్ళకి తెలుస్తుంది కదా. వాళ్ళు కూడా ఈ జర్నీలో మోహన్ బాబు గారితో నుంచి శివాజీ చాలా మంచివాడు అండి, శివాజీ అసలు అని చెప్పేసినట్టున్నారు. నేను వెళ్ళేటప్పటికి కామ్గా ఉంది. తమ్ముడు టీ తాగు అన్నారు ఆయన. టీ తాగాను. ఇంకా నేను బయలుదేరినంటే ఏమిటయ్యా గొడవలు? వెళ్ళి అయిపోయిందిలేండి, గొడవలు లేవు, నేను వస్తాను. పరిటాల గారు కూడా ఆయనకు జరిగితే జరిగింది. పరిటాల గారి దగ్గర చూసి అంత్రిల్లు. అండ్ ఆర్టిస్ట్ ఉత్తేజ్, ఆయన అసలు మీరు విపరీతంగా ఏడిపించే ఆర్టిస్టులో ఆయన నెంబర్ 1 అంట. మీరు ఆయన్ని ఏడిపించడంలో వాడు కుళ్ళుకుంటాడండి. ఫస్ట్ వాడు చిన్నపిల్లడు అంటాడు, ఉత్తేజ్ కుళ్ళుకుంటాడు. ఓకే. వాడి ఫేస్లో తెలిసిపోతుంటుంది ప్రతిది ఎక్స్ప్రెషన్. వాడి ప్రేమ వచ్చినా కుళ్ళు వచ్చిన, కుళ్ళు ఎక్కువ ఉంటుంది అండి ప్రేమ కన్నా. వాడి ఫేస్ టోటల్గా వాడి ఫేస్ మౌల్డే కుళ్ళు ఫేస్ మా ఉత్తేజ్ది. పైగా నా విషయంలోనూ ఎక్కువ కుళ్ళుకుంటాడు ఏదైనా సరే. కొన్ని వందలు ఉన్నాయి. వాడిని ఎలా చక్రవర్తి ఒక సినిమా, చక్రి మన ఆర్టిస్ట్ చక్రి వచ్చి ఒక సినిమాకి ప్రొడ్యూసరు, హీరో. అదే సినిమాలో మేము ఇద్దరం కూడా క్యారెక్టర్లు వేస్తున్నాం. చక్రి వాడు కూడా బాగా క్లోజ్. చక్రి నేను క్లోజ్, కానీ నేను కమర్షియల్ ఆర్టిస్ట్గా ఆ సినిమాలో ఉన్నాను. నాకు ఏదో 1,00,000 2 లక్షలు రెమ్యునరేషను. ఉత్తేజ్ వాడు శివ దగ్గర నుంచి పరిచయం కాబట్టి వాళ్ళ రిలేషన్షిప్ పేరు. వీడు ఎప్పటి నుంచో డబ్బులు అడుగుతున్నాడు, చక్రవర్తి ఇవ్వట్లే. ఆ విషయం వీడు నా దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటున్నాడు రోజు. చూడన్నయ్య, ఫ్రెండ్స్ నేనే తీసుకొచ్చాను వీడిని ఇండస్ట్రీకి, నేనే రాబు గారి పరిచయం చేశాను, 15,000 అడుగుతున్నాను అన్నయ్య, ఇవ్వట్లేదన్న. నాకు అది చాలు, నాకు ఎంటర్టైన్మెంట్ ఒక్కటి చాలు. ఓహని రే చక్రి, వాడు ఎదురుకుండా నువ్వు నాకు డబ్బులు ఇవ్వరా, అలా అసలు కుళ్ళిపోతారు కదా అన్నాను. రేపు మా మాట డెఫినెట్ రా అని మేమిద్దరం కూర్చొని, కానీ ఎరా శివ నువ్వేదో కారు కొనుక్కుంటా అంటున్నావు కదా, ఇదిగోరా 60,000 అన్న. ఇద్దరు కూడా ఇచ్చాండి.
ఇప్పుడు కనుక వాడు క్లోజ్ ఏదన్నా కెమెరా తీసుంటే ఉత్తేజ్ గారు క్లోజ్ ఉండేది, మొత్తం యూనిట్ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళిపోయి డబ్బులు టాలెంట్ అండి, డబ్బులు వసూలు చేయాలంటే కొత్త కారు అది చెక్ని కొనుక్కుందాం కారు ఒకటి రమ్మన్నాడు ఓకే లొకేషన్కి. ఆ కారు నేను కొంటున్నాను, దానికి అడ్వాన్స్ కింద 60,000 తీసుకున్నాను. నాకు ఇంటి రెంట్ కట్టాలి, పాలు బిల్లు కట్టాలని 15,000 అడుగుతుంటే ఇవ్వట్లేదు. వాడు చూసారా కొత్త కారు, ఆల్రెడీ కారు ఉంది, ఇంకో కారు కొంటానుగానే వీడు తీసుకొచ్చి 60,000 ఇచ్చేసాడు వాడికని. లైట్ మెన్స్కి తెలుసు మేము ఇద్దరం యాక్ట్ చేస్తున్నామని, సెట్టోళ్ళు తెలుసు, మేకప్ వాళ్ళు తెలుసు, ఎంటైర్ మొత్తం యాక్ట్ చేస్తున్నాడు వాడి దగ్గర. వీడు అందరి దగ్గరికి వెళ్ళి మొదలుపెట్టుకుంటున్నాడు. ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటప్పుడు చెప్పాం, రేపు పెచ్చదవా ఈ డబ్బులు కదరయ్యి చూసుకోరా ఎన్నో గొడవ పెట్టేస్తాడు. ఇలాంటి అసలు ఆడి రోజుకి ఒకటి ఆడుతూ ఆడి నాకు ఇంటికి తట్టుకోలేక కోపాన్ని అంచుకుని ఇంటికి బొక్కేలు తీసుకొచ్చిన రోజులు కూడా ఉన్నాయి. దాసనారాయణరావు గారు పెద్దంతో కూడా క్యారెక్టరింగ్ చేసేవాడిని ఈ నేర్పించడానికి. అవును, వీడు ప్రకాష్ రాజ్ ప్రొడ్యూసరు, నేను ఒక క్యారెక్టర్ చేశాను దాంట్లో. ప్రకాష్ నేను అందరం అక్కడ షూటింగ్లో ఉన్నాం, ఎక్కడ వైజాగ్లో ఎక్కడో. వీడు నాకు డబ్బింగ్ చెప్పేశాడు, ఇక్కడ ట్రాక్ డబ్బింగ్ చెప్పాడు. ఓకే ఓకే అది తెలుసు. నేను అప్పుడు వైస్ ప్రెసిడెంట్ మాలో. జగద్బాబు గారు, నేను, వంశీ అందరం కూర్చుండి ప్రకాష్ రాజ్ అన్నాడు, రే శివ నీకు ఉత్తేజ్ గారితో డబ్బింగ్ చెప్పించానని. అది చాలు నాకు. వెంటనే ఉత్తేజ్కి ఫోన్ చేశాను, ఎరా నేను అప్పట్లో 100 సినిమాలు పైగా చేశాను, నువ్వు ఎలా నాకు డబ్బింగ్ చెప్తావు అన్న. అది కాదన్న ప్రకాష్ చెప్పాను, ఆటాడు రా చెప్పమంటానికి, నేను వైస్ ప్రెసిడెంట్ని, నువ్వు నాకే డబ్బింగ్ చెప్పేవంత ఇదా అన్నాను. అది కాదన్న అన్నాడు. ఫోన్ కట్టేశానండి. కట్టేస్తే వంశీకి ఫోన్ చేస్తారుగా, వెంటనే ఫోన్ చేసి ఇలా శివాజీరాజు నాకు ఇలా వార్నింగ్ ఇచ్చాడు అని. నేను మురళీమోహన్ గారితో మాట్లాడి వెంటనే మురళీమోహన్ గారు ఫోన్ చేసి, అన్నయ్య మీకు ఉత్తేజ్ ఫోన్ చేస్తాడు, తప్పుగా ఇలా డబ్బింగ్ చెప్పడం, నీ మీద కంప్లైంట్ పెడతావు అని చెప్పు అని చెప్పను అన్నయ్య, నువ్వు తిన్నగా ఉండవు శివాజీ అని. పాప మురళీమోహన్ గారు కూడా ఆయన కూడా ఫోన్ చేయగానే ఇలాంటి ఈ దాసరి గారి దగ్గరికి వెళ్ళిపోతుంటే మేము దాసరి గారికి కూడా ఫోన్ చేసాం, ఏంటి నీ మెంబర్షిప్ తీసేస్తావు ఇలా అని. ఆయన కూడా కలిపేసుకుని తట్టుకోలేకండి వాళ్ళ మిస్సెస్ పద్మ నాకు ఫోన్ చేసి, జ్వరం వచ్చేసిందండి నాకు కొన్నాం, ఇంకెప్పుడు చెప్పనంటున్నాడు మీకంటే నువ్వు కూడా ఏంటి మేము ఏదో ప్రాక్టికల్ జోక్స్ అని. మొన్న ఇక్కడికి వస్తే పొద్దున్నే బెల్ల కొట్టే తలుపు తీయగానే బొకేసుకుని నీకు దండం పెడతాను నేను వదిలే, ఇంకెప్పుడు ప్రాక్టికల్ జోకాను. అంతెందుకు ఇక్కడ రమ్మని ఉత్తేజ్ని ఈ గదిలోకి వెళ్ళి, అక్కడ నా సెల్ ఫోన్ ఉంటుంది తీసుకురారు, ఇక్కడ ప్రాణం పోయినా వెళ్ళా గదిలోకి వెళ్ళవు, అవి కూడా అయిపోయినాయి. అదే ప్రాక్టికల్ జోక్ అనుకుంటారు. వెళ్తే ఏదో వెనకాల ఎవరిని దాక్కుంటారేమో, జడిపిస్తారేమో, ఏదో నవ్వుతుందేమో, ఏదైనా పెట్టాడేమో అనుకుంటాడు. అసలు నమ్మడు అసలు నన్ను. అందుకే అడవి ఎక్కువ వేస్తుంటా. ఏ హాయ్ శివాజ్ అన్న, ఐ లవ్ యూ సో మచ్ అన్న. నేను చూసిన ఫస్ట్ హీరో వైజాగ్లో మీరే. ఓ హీరో అంటే ఇలా ఉంటాడా, హీరో ఇలా నవ్వుతాడు, హీరో ఇలా నడుస్తాడు అంటే చూసాను. యువర్ మై ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్, ఎవ్రీథింగ్ అన్న. అన్న నన్ను ఏడిపించినంత అసలు మీరు తప్ప ఇంకెవరు ఏడిపించుంటారు ఇండస్ట్రీలో, ఇటు ఇండస్ట్రీ కానీ ఇటు పర్సనల్ లైఫ్ కానీ. ఎన్నిసార్లు అన్న, ఎన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి మీ గురించి, అసలు ఎన్ని ఎమోషనల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి, ఎన్ని టీజింగ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. గుర్తుందా మీకు? వినోద సినిమా మనం ట్రెజర్ ఐలాండ్లో చేస్తా ఉన్నాం సాంగ్. నాకు ఈత రాదని తెలిసి మీరు కృష్ణారెడ్డి గారితో, సార్ ఈ పైన దూకితే భలే ఉంటుంది కదా స్విమ్మింగ్ పూల్ అంటే, అన్నయ్య నాకు ప్లీజ్ అన్న నాకు ఈత రాదు అంటే మీరు ఏం చేశారు, టప్పని దూకేశారు. చచ్చినట్టు నేను కూడా దూకేసాను, మొత్తం మునిగిపోతా ఉంటే మరి నన్ను లాగారు మీరు. ఇలా ఎన్నన్నా మీ గురించి. బట్ ఒక మేజర్ ఇన్సిడెంట్ చెప్తానన్న మీ గురించి. కౌరవుడ్ షూటింగ్ అనుకుంటా కదనే మీరు, అది మనం ఒక జాతర సెట్లో వర్క్ చేస్తూ ఉన్నాం. ఆ దున్నపోతు మాస్క్ ఒకటి వేసుకుని నన్ను విపరీతంగా భయపెట్టి, నాకు బాగా గుర్తు 5,000 రూపాయల క్యాష్ ఒక రూమ్లో పెట్టి, అరే వెళ్ళి 5,000 ఉన్నారా రూమ్లోకి వెళ్ళి తీసుకురాపని చెప్పారు మీరు. ఆ రూమ్లో ఏదీ లేదని తెలుసు, ఎవరూ లేరని తెలుసు, అయినా నాకు అసలు ఆల్మోస్ట్ అరే కాదు ఏముంది వెళ్ళి తీసుకురావచ్చు కదా, 5,000 నావే కదా అని అనిపిస్తుంది. బట్ నువ్వు కదా, నువ్వు ఎట్లా అంటే అరే ఏంటి సింపుల్ రా, అందులోకి వెళ్ళి 5,000 తెచ్చుకోరా, నీకు పెట్టాను, ఇక చూడు ఈ అబ్బాయికి ఇచ్చి పంపిస్తున్నాను, అందులో ఉన్నాయి తీసుకో అంటే నీ గురించి నమ్మక టెన్షన్ పడిపోయి అసలు 5,000 మిస్ అయ్యాను అనుకో. అంటే ఇలా ఎన్నన్నా బహుశా నువ్వే చెప్పేస్తావు నా గురించి, ఏది బహుశా హరిశ్చంద్ర డబ్బుల విషయం చెప్పేస్తావు, తర్వాత ప్రకాష్ రాజ్ డబ్బింగ్ విషయం చెప్పేస్తావు. బట్ ఎనివే ఇంత ఏడిపించడం వెనక నీ సో మచ్ ఆఫ్ లవ్ ఉంటుందనే. సో నేనంటే బాగా కన్సర్న్ ఉంటుంది. సో మా మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, ఐ లవ్ యూ సో మచ్, లాంగ్ లివ్, ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అన్నయ్య. థ్యాంక్ యూ. And for more videos
Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.